సో సెట్స్ అంటే ఏంటి? సో సెట్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ డేటా టైప్ అని చెప్పొచ్చు. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ మనం ఇంటిజర్ డేటా టైప్ ఇలా ఎలా చెప్తామో ఇంటిజర్ అని, వేరియబుల్ అని. సో అలానే ఇది ఒక ఆబ్జెక్ట్ డేటా టైప్స్. సో డెఫినిషన్ వైస్ చూసుకుంటే సెట్స్ ఆర్ ఎన్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. అంటే ఇక్కడ మనం ఆర్డర్‌గా కలెక్ట్ చేయాలి, సేమ్ డేటా టైప్ ఎలిమెంట్స్ కలెక్ట్ చేయాలని రూల్ లేదు. బట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, సో మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు, మీరు ఏదైనా ఒక డేటా మీద వర్క్ చేస్తున్నప్పుడు, యూనిక్ ఎలిమెంట్స్‌ని మాత్రమే స్టోర్ చేసుకోవాలని మీరు అనుకుంటే, అలాంటప్పుడు మీకు ముందుగా గుర్తు రావాల్సిన డేటా టైప్ సెట్స్. సో సెట్స్ అంటే ఏం లేదండి, సింపుల్‌గా మనం ఎలాంటి డేటా ఇచ్చినా కూడా దాంట్లో రిడెండెంట్ ఎలిమెంట్స్ అంటే డూప్లికేట్ ఎలిమెంట్స్‌ని ఎలిమినేట్ చేసి ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్‌ని మాత్రమే తీసుకుంటుంది. దాన్ని మనం సెట్స్ అంటాం. సో మనం దాన్ని సెట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి అంటే ఇనిషియేట్ చేస్తాం. సో ఒకసారి చూద్దాం సెట్ ఎలా ఉంటుందని. సో సెట్ అనేది ముందుగా మనం ఇందాక చెప్పినట్టు సెట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే మనం సెట్ అని రికగ్నైజ్ అవుతుంది. సో దీన్ని ముందుగా మనం ఇనిషియేట్ చేయాలి. సో ఫర్ సపోజ్ ఏదైనా ఒక వేరియబుల్ తీసుకుందాం, ఏ ఈక్వల్స్ టు సెట్. ఇప్పుడు కావాలంటే మనకు అసలు ఏ అంటే ఏందో చూస్తే మీకు డేటా టైప్ తెలుస్తుంది. ప్రింట్ ఆఫ్, ఇప్పుడు మనం ఏ టైప్ కావాలంటే, ఇప్పుడు ఇది రన్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి డేటా టైప్ సెట్ అని ఆటోమేటిక్గా ఇచ్చింది. సో ఈ విధంగా మనం సెట్ని డిఫైన్ చేస్తాం. సో సెట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి, సో సెట్లోకి ఎలిమెంట్స్ ఎలా యాడ్ చేస్తాం? సో యూజింగ్ యాడ్ ఫంక్షన్. సో ఫర్ సపోజ్ నేను ఇప్పుడు సెట్లోకి ఇంటిజర్స్ని కొన్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో యాడ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి మనం ఎలిమెంట్స్ పంపిస్తాం. ఇలా మనం ఎన్ని ఎలిమెంట్స్ అయినా పంపించవచ్చు. సో ఏ డాట్ యాడ్ ఫోర్. సో ఈ టైప్లో మనం సెట్ని డిఫైన్ చేస్తాం. సో ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని చూడొచ్చు. ప్రింట్ ఆఫ్ ఏ చూస్తే మనకు సెట్లో ఉన్న ఎలిమెంట్స్ వచ్చాయి. సో వీటికి కర్లీ బ్రేసెస్లో డిఫైన్ అవుతుంది సెట్ అనేది. మీరు ఏ ఎలిమెంట్స్ పాస్ చేసినా కూడా అది కర్లీ బ్రేసెస్లో డిఫైన్ అవుతుంది. సో మనం ఇందాక చెప్పినట్టు సెట్ అనేది ఒక యూనిక్, అంటే మనం ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చినా, ఎన్ని రిడెండెంట్ ఎలిమెంట్స్ ఇచ్చినా కూడా అది ఓన్లీ యూనిక్ మాత్రమే తీసుకుంటుంది, రిమైనింగ్ ఆటోమేటిక్గా ఎలిమెంట్ చేస్తుంది. సో అది ఎలా ఇప్పుడు చూద్దాం. సో ఆల్రెడీ మనం ఇక్కడ 1, 4 అనే 2 ఎలిమెంట్స్ ఇచ్చాం. సో ఇప్పుడు నేను అగైన్ 4 ఇవ్వడానికి ట్రై చేశాను. సో ఇది లిస్ట్ కానీ ట్యూపుల్ కానీ ఇంకేదైనా డేటా టైప్ అయితే సో 1, 4, 4 అనేది తీసుకుంటుంది. బట్ ఇప్పుడు మనం చూసినట్టయితే నేను ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం రన్ చేస్తే చూస్తే 1, 4 అని మాత్రమే ఉంది. అంటే మనం రిడెండెంట్ ఎలిమెంట్స్ ఏమి ఇచ్చినా కూడా సెట్ అనేది ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటుంది. సో ఇన్ జనరల్గా అయితే ఇక్కడ 1, 4, 4 అని ఉండాలి. బట్ మనం చూసినట్టయితే ఓన్లీ 1, 4 అని మాత్రమే ఉంది. సెట్స్ అనేది ఇలానే వర్క్ అవుతాయి. సో డెఫినేషన్ చూసుకున్నా కూడా సెట్స్ ఆర్ ఎన్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటుంది సెట్ అనేది. సో మనం ఏ డేటా టైప్ని కూడా యూనిక్గా కన్వర్ట్ చేయాలంటే సెట్స్ యూజ్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సో మనం ఒక లిస్ట్ తీసుకున్నాం. సో ఎల్ అని ఒక లిస్ట్ డిఫైన్ చేసుకున్నాం. దీంట్లో సెట్ ఆఫ్ రిడెండెంట్ ఎలిమెంట్స్ని ఇస్తాం. సో ఇలాగ నేను కొన్ని ఎలిమెంట్స్ని తీసుకున్నాను సెట్లో. సో ఇప్పుడు నేను ఈ సెట్ని కంప్లీట్గా ఈ లిస్ట్ని నేను ఇప్పుడు కంప్లీట్గా యూనిక్ సెట్గా కన్వర్ట్ చేయాలనుకున్నాను. మనం ఎలా చేయొచ్చు? సింపుల్. సో ఈ లిస్ట్ని మనం సపోజ్ దీన్ని మనం ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇన్ జనరల్ డైరెక్ట్గా ఇది నేను ఇప్పుడు ఎల్ని ప్రింట్ చేస్తే ఒక లిస్ట్ ప్రింట్ అవుతుంది చూసిందే. అదే దీని ఇప్పుడు నేను సెట్ ఆఫ్ ఎల్ అని రాస్తాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లిస్ట్ అనేది ఒక సెట్గా కన్వర్ట్ అవుతుంది. సెట్ అంటే మీకు ఏంటో తెలుసు, ఓన్లీ యూనిక్ ఎలిమెంట్ మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు చూసినట్టయితే ఓన్లీ 1, 2, 3, 4, 6, 8 అంటే ఇక్కడ టోటల్గా మనం చూసినట్టయితే 12 ఎలిమెంట్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి డిస్ప్లే ఓన్లీ 6 ఎలిమెంట్స్. ఎందుకంటే దీంట్లో చాలా వరకు రిడెండెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ రిడెండెంట్ ఎలిమెంట్స్ అన్నిటిని ఎలిమినేట్ చేసి ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే సెట్ అనేది ప్రింట్ చేసింది. సో సెట్ అనేది ఇలా వర్క్ అవుతుంది. సో మనం దీన్ని ట్యూపుల్ మీద అయినా వర్క్ చేయొచ్చు. నేను ఏదైనా ఒక ట్యూపుల్ తీసుకుంటాను. సో సేమ్ దీన్ని ఇలానే ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను.
ఇప్పుడు మనం చూసినట్లయితే ట్యూపుల్లో ఇన్ జనరల్గా 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, మనకు చూస్తే ఓన్లీ 3 ఎలిమెంట్స్ మాత్రమే డిస్ప్లే అయ్యాయి. రీజన్ సెట్ అనేది ఈ ట్యూపుల్ని కూడా యూనిక్ చేసింది. సో మనం ఈ విధంగా ఎలాంటి డేటా టైప్ అయినా కూడా దాంట్లో ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే కావాలి అనుకుంటే మనం ఈ విధంగా డిఫైన్ చేయొచ్చు. సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ డేటా టైప్ అని చెప్పొచ్చు పైథాన్లో. ఇది ఒక ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ డేటా టైప్. సో ఇది సెట్ అనేది చాలా సింపుల్ది. అలానే మనం ఎలాంటి డేటా టైప్ అయినా కూడా సెట్గా కన్వర్ట్ చేయొచ్చు. అదే సెట్లో ఉన్న అడ్వాంటేజ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మన నెక్స్ట్ వీడియోలో బూలియన్స్ అని ఇంకో డేటా టైప్ ఉంది, అదేంటో చూస్తాం పైథాన్లో. సో ప్లీజ్ ఫైండ్ ద లింక్ ఆఫ్ లాంచ్ ప్యాడ్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో మీరు కోడింగ్ స్క్రాచ్ నుంచి నేర్చుకోవచ్చు. సో నేను కూడా ఇప్పుడు ఈ ప్లే గ్రౌండ్లో యాక్సెస్ చేస్తున్నాను. ఇది న్యూటన్ స్కూల్ ప్లే గ్రౌండ్. సో ఫ్రీగా మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకోవచ్చు ఇక్కడే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్కూల్ గ్రాండ్ కోడింగ్ కాంటెస్ట్ ని August 27 కండక్ట్ చేస్తుంది. అసలు ఏంటి గ్రాండ్ కోడింగ్ కాంటెస్ట్? ఇది ఒక ఫ్రీ కాంటెస్ట్, ఎవరైనా రిజిస్టర్ అవ్వచ్చు ఫ్రీగా. సో ఇది ఒక కోడింగ్ కాంటెస్ట్. సో మీకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఇస్తారు, మీరు సాల్వ్ చేయాలి. సో ఇక్కడ బెనిఫిట్స్ ఏంటంటే 5 lakhs వరకు క్యాష్ ప్రైజ్ ప్లస్ గిఫ్ట్స్ మీరు పొందొచ్చు. సో మీరు కనుక బాగా పర్ఫామ్ చేస్తే. అండ్ అలానే 500 లక్కీ విన్నర్స్ కూడా సెలెక్ట్ చేస్తుంది, వాళ్ళకి గిఫ్ట్స్ అండ్ క్యాష్ ప్రైజెస్ ఉంటాయి. అండ్ అట్లీస్ట్ మీరు 1 ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగినా కూడా మీకు ఐ కెన్ సే గిఫ్ట్ ఆర్ క్యాష్ ప్రైజ్ పొందే అవకాశం ఉంటుంది. అండ్ ఇవి కూడా కంప్లీట్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కూడా కాదు, చాలా ఈజీ ప్రాబ్లమ్స్. సో మీరు కనుక స్టూడెంట్ అయినా ఆర్ కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారు, కోడింగ్ లో లిటిల్ నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు కాంటెస్ట్ లో రిజిస్టర్ అవ్వచ్చు. అలాగే 5 lakhs విలువ చేసే క్యాష్ ప్రైజెస్ మీరు పొందొచ్చు. సో అలానే సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి ర్యాండమ్ విన్నర్స్ కి. సో ఐ మీన్ ఎక్కో కానీ, అమెజాన్ ఎక్కో కానీ, సో అలానే ఇంకా చాలా గిఫ్ట్స్ ఉంటాయి. సో మీరు వాటిని బాగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో అలానే ఇది ఎలా రిజిస్టర్ అవ్వాలో కూడా చెప్తాను. సో వన్ మోర్ థింగ్, దీంట్లో బెస్ట్ ఫీమేల్ కోడర్, అలానే యంగెస్ట్ కోడర్ టు సాల్వ్ అట్లీస్ట్ 1 ప్రాబ్లమ్. సో వీళ్ళకి కూడా సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఉంటాయి. సో మీకు ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను ఎలా రిజిస్టర్ అవ్వాలని. సో మీరు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. సో ఈ కాంటెస్ట్ రిజిస్టర్ అవడానికి. సో మీరు చూసినట్టయితే సో ఇదే కాంటెస్ట్ లింక్. సో మీరు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. సో ఎగ్జైటింగ్ క్యాష్ అండ్ ప్రైజెస్ వర్త్ 5 lakhs వరకు మీరు పొందొచ్చు. అలానే మీ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ ఇంటర్న్షిప్స్, ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. సో మీరు కనుక బాగా పర్ఫామ్ చేస్తే చాలా కంపెనీస్ కి మీరు ఎక్స్పోజ్ అవ్వచ్చు. అలానే ఇంటర్న్షిప్స్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ డైరెక్ట్ గా రావచ్చు. సో మీరు కనుక 3rd year ఆర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయినా ఆర్ 2nd year స్టూడెంట్ అయినా కూడా మీరు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఆర్ జాబ్ ఆపర్చునిటీ ఈజీగా న్యూటన్ స్కూల్ తో ఆర్ అదర్ కంపెనీస్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ మీరు పొందొచ్చు. అలానే ఎగ్జైటింగ్ గిఫ్ట్స్, అట్లీస్ట్ 1 ఆన్సర్ మీరు సాల్వ్ చేయగలిగినా మీకు అట్లీస్ట్ ఒక మ్యాండేటరీ గిఫ్ట్ అనేది ఉంటుంది. సో అలానే మీరు చూసినట్టయితే లక్కీ విన్నర్స్ కూడా హోమ్ పాడ్ మినీ కానీ, ఎర్గోనామిక్ కీబోర్డ్ కానీ, అమెజాన్ ఎక్కో కానీ ఇవన్నీ పొందొచ్చు. అలానే ఈ కాంటెస్ట్ లో టోటల్ గా మీరు ఫస్ట్ వచ్చినట్టయితే మీరు 50K క్యాష్ ప్రైజ్, అలాగే సెకండ్ వస్తే 25K క్యాష్ ప్రైజ్, థర్డ్ వస్తే 15K క్యాష్ ప్రైజ్, ఫోర్త్ వస్తే 10K. సో ఇలాగ మీరు పొందొచ్చు. అలానే టాప్ 100 కోడర్స్ గెట్ అమెజాన్ గిఫ్ట్ వోచర్స్ వర్త్ 100 rupees, ఐ మీన్ 500. సో అలానే కోడర్స్ ర్యాంక్డ్ బిట్వీన్ 101 to 500 గెట్ అమెజాన్ గిఫ్ట్ వోచర్స్ వర్త్ 100. 1000 random coders with rank greater than 500 solving at least 1 problem get Amazon gift vouchers worth 100. సో ఇవన్నీ కాకుండా చెప్పినట్టు ర్యాండమ్ ప్రైజెస్ ఉంటాయి. అలానే బెస్ట్ ఫీమేల్ కోడర్ అని, యంగెస్ట్ కోడర్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ అని. అండ్ వన్ మోర్ థింగ్, ఇది చాలా ఈజీ. సో మీరు ఇక్కడ జాయిన్ ద కాంటెస్ట్ అని క్లిక్ చేస్తే మీకు ఈ ఫామ్ లో వస్తుంది. మీరు జస్ట్ మీ కాలేజ్, మీ స్పెషలైజేషన్ అండ్ మీ పాస్డ్ అవుట్ ఇయర్ ఆర్ మీరు ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్ అయితే సో మీరు ఏ ఇయర్ లో పాస్ అవుట్ అవుతారు అండ్ మీకు ఇది ఎలా తెలిసింది, మీరు ఏదైనా సబ్మిట్ చేయొచ్చు అంటే మీ ఈమెయిల్ కి డీటెయిల్స్ వస్తుంది కాంటెస్ట్ రిలేటెడ్. సో ఐ హోప్ యూ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ.